వృషభ రాశి వారికి. ఈ రాశి వారికి ఈ నెలలో అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా సులభంగా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. మానసిక శాంతి, ఆనందము, ఉత్సాహము ఇవన్నీ కూడా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నతి అంటే ప్రమోషన్లు రావడము, అనుకున్నటువంటి యొక్క చోటుకే ట్రాన్స్ఫర్ కావడము ఇలాంటివి జరగడానికి అధికారం ఉంది. అధికారులకి మీరు చేసేటువంటి ఒక పని వల్ల అధికారుల చేత మెప్పు పొందడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక వ్యాపారస్తులకు కానీ ఇతరత్ర వాళ్ళకు కానీ యత్న కార్యసిద్ధి, అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా శుభంగా జరగడానికి ఆస్కారం కనబడుతూ ఉంది. మీ ఆత్మీయులతో, స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, మీ ఆత్మీయులతో కలిసి తిరగడము, కలిసి ఉండడము ఉంటుంది. కానీ కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఈ కోపం పెరగడం వల్ల చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి కోపాన్ని అణుచుకోవడం చాలా మంచిది. ప్రతిదానికి విసుక్కుంటుంటారు. ప్రతిదానికి విసుక్కోవడం అనేటువంటిది ఉండకూడదు. కొన్ని పనులు తొందరగా నెరవేరొచ్చు, కొన్ని పనులు నెరవేరకపోనూవచ్చు. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం మంచిది కాదు. కొన్ని పనులలో చిక్కులు వస్తాయి, వాటిని ఓపికతో సవరించుకోండి. ధనం ఖర్చు చేయడం, అనవసరంగా ధనం ఖర్చు చేయడం మంచిది కాదు. కొంత నష్టం కూడా రాక తప్పదు. అయినప్పటికైనా వాటిని మీరు తొందరలోనే పూడ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. కొత్త వారితో మాత్రం పరిచయాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే మనోవిచారము, ఎప్పుడు మనస్సు విచారంగా ఉండడము, అనుకున్నటువంటి యొక్క పనులు జరగకపోక మానసిక చింతన, కొందరితో చిన్న చిన్న పోట్లాటలు జరగడము, చేసే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ కొన్ని చిక్కులు రావడము జరుగుతుంది మొదటి వారంలో. దానివల్ల మనస్సు వికలమై చంచలత్వం ఏర్పడి మానసికమైన ఒక బాధ కలగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో వృషభ రాశి వారికి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే చిన్న చిన్న కుటుంబ కలహాలు ఏవో అవి గడగడికి కానీ ప్రతి ఇంటిలో ఉండబడేటువంటి చిన్న చిన్న కలహాలు, అలాంటి కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యం దెబ్బతీస్తుంది. జాగ్రత్త. వాతావరణమే కావచ్చు, జాతకరీత్యానే కావచ్చు, వాతావరణం వల్లనే కావచ్చు, ఆరోగ్యం దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి. సమయానికి భోజనం చేయండి. ఇక కొన్ని అశుభ వార్తలు వినడం జరగవచ్చు కొందరికి. కాబట్టి అలాంటి యొక్క వార్తలు విన్నా కానీ మనస్సుతో నిబ్బరంగా ఉండండి. మనోధైర్యాన్ని పోడగోకుండా జాగ్రత్తగా ఉండండి రెండవ వారం. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో ఇంతకుముందు వచ్చినటువంటి యొక్క చిక్కులన్నీ తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. చేసే పనులలో అడుగు ముందుకు పడుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభసాటి కలగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో. కానీ చేతిలో డబ్బుంది కదా అని చెప్పి అనవసరంగా దుబారా ఖర్చులు చేయకండి. డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే ముందు రోజులు వచ్చేటువంటి కొన్ని నెలల ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి అందు గురించి డబ్బును జాగ్రత్త చేసుకోవడము, దుబారా ఖర్చులు మానుకోవడం చాలా మంచిది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రతి కార్యక్రమంలో మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో విజయం జరుగుతుంది. యత్న కార్యసిద్ధి. ఇంతకుముందు ఎప్పుడో మీరు ఆలోచించుకొని ఉన్నటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ముందుకు వచ్చి వాటికి ఒక రూపకల్పన ఏర్పడడం జరుగుతూ ఉంటుంది నాలుగవ వారంలో. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో అందరితో కూడా సుఖంగా సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి నాలుగవ వారంలో. కానీ కొన్ని చిక్కులు రావడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇబ్బందులు తొలగడానికి ఈ నెలలో మీరు గురు చరిత్ర అనేటువంటి యొక్క దాన్ని, అంటే దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర ప్రతిరోజు కూడా పారాయణం చేయడం చాలా మంచిది. అంటే పుస్తకం మొత్తం కూడా పారాయణం చేయలేమండి.
చాలా సమయం నిజమే. ఆ పుస్తకం మొత్తం పారాయణం చేయాలంటే 3, 4 గంటలు కూర్చోవాలి. అప్పుడు ఉద్యోగం చేయడం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి, రోజు ఒక అధ్యాయమో, 2 అధ్యాయాలో, 3 అధ్యాయాలో గురు చరిత్ర పారాయణం చేయండి. గురు చరిత్ర మాకు సాయి ఇష్టము. సాయి చరిత్రనే చదవండి. సాయిబాబా అయినా గురువే, దక్షిణామూర్తి అయినా గురువే, దత్తాత్రేయ అయినా గురువే. దత్త చరిత్ర గానీ, సాయి చరిత్ర గానీ, గురు చరిత్ర ప్రతిరోజు కూడా మీకు తోచినంత ప్రతిరోజు పారాయణం చేసి మీ కార్యక్రమాలకు అడుగు ముందుకెయ్యండి. ఆ స్వామి యొక్క దయ వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా శుభంగా జరిగిపోతాయి. ఇది శుభం.